ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే పర్సంటేజ్ అంటే నీట్ ఎగ్జామ్ రాసినాక పర్సంటేజ్ చూస్తారా, మార్క్స్ చూస్తారా? ర్యాంక్ అండి. ర్యాంక్. నీట్లో వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి అంటే మార్క్స్ పరంగా చెప్పుకుంటే స్టూడెంట్స్ కూడా కొంత ఈజీగా అర్థం అవుతుందండి. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 2020లో నీట్ పేపర్ అనేది కొద్దిగా ఈజీగా ఉందండి. మోడర్నేట్గా కూడా కాదు, చాలా ఈజీగా ఉంది. ఈజీగా ఉండటం వల్ల ఏంటంటే కొద్దిగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తెలంగాణలో పెరిగినాయండి 2019తో కంపేర్ చేసుకున్నప్పుడు. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఓసీ స్టూడెంట్స్కి 497 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందండి తెలంగాణలో. అదేవిధంగా బీసీఏ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 420 అబోవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అదేవిధంగా బీసీబీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 483 మార్క్స్ అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఏ కేటగిరీలో. అదేవిధంగా బీసీసీ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి 434 అబోవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. బీసీడీ వచ్చేటప్పటికి 491 అబోవ్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్కి ఈ తెలంగాణ స్టేట్లో ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. అదేవిధంగా బీసీఈ వచ్చేటప్పటికి 464, ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 412 మార్క్స్, ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 447 అబోవ్ మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఏ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చినాయండి. ఇక్కడ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్, గవర్నమెంట్ కాలేజీల్లో ఉన్నటువంటి ప్రతి సీటు కూడా ఏ కేటగిరీ కిందకే వస్తాయండి, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కిందకే వస్తుంది అనమాట. ప్రైవేట్లో వచ్చేటప్పటికి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చేటప్పటికి 50% సీట్స్ ఏ కేటగిరీ కింద ఉంటాయి, 35% సీట్స్ వచ్చేటప్పటికి బి కేటగిరీ అవుతుంది, ఒక 15% సీట్స్ వచ్చేటప్పటికి సి కేటగిరీ అవుతుంది అనమాట. సో ఏ కేటగిరీ సీట్ అంటే కంప్లీట్గా ఫ్రీ సీట్ లెక్కనే ఉంటుంది అనమాట. టోటల్గా ఈ గవర్నమెంట్ కాలేజెస్ అయితేనేంటి, ప్రైవేట్ కాలేజెస్ అయితేనేంటి ఏ కేటగిరీ కింద దాదాపుగా 3450 మెడికల్ సీట్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఫ్రీ సీట్సే అనమాట. గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీట్ వస్తే జస్ట్ ఒక 10,000 11,000 ఫీజు కడితే సరిపోతుంది. అదే ప్రైవేట్లో ఏ కేటగిరీ సీట్ వస్తే 15,000 నుంచి 60,000 ఫీజు కడితే సరిపోతుంది అనమాట. అలా 3450 సీట్స్ దాకా తెలంగాణ స్టూడెంట్స్ ఏ కేటగిరీలో జాయిన్ అవ్వచ్చు తెలంగాణ స్టేట్లో. బి కేటగిరీ సీట్స్ ఉంటాయండి, అది ప్రైవేట్లోనే ఉంటాయి, 35% ఉంటుంది. ఈ బి కేటగిరీలో మనం జాయిన్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరిగా ఎవ్రీ ఇయర్ 12 lakhs ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలా 5 years పే చేయాల్సి ఉంటుంది, 60 lakhs పే చేయాల్సి ఉంటుందండి. దానికైతే కొద్దిగా తక్కువ మార్కులు వచ్చిన 350 360 మార్క్స్ వచ్చినా కానీ మనకి బి కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్ తీసుకోవచ్చు అండి. సి కేటగిరీ అంటే అది ఎన్ఆర్ఐ కోటా కిందకు వస్తుందండి. అది ఎవ్రీ ఇయర్ మనం దాదాపుగా 23 lakhs నుంచి 24 lakhs పర్ ఇయర్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అది కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండి. సో అందుకని వాటి గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయం, ఓన్లీ ఏ కేటగిరీ గురించే డిస్కస్ చేస్తాం. ఏ కేటగిరీ సీట్ రావాలి అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ ఆఫ్ మార్క్స్గా లాస్ట్ ఇయర్ మనకున్నాయి. లాస్ట్ ఇయర్ పేపర్ అనేది కొద్దిగా ఈజీగా ఉందండి, కానీ 2021 వచ్చేటప్పటికి పేపర్ మోడర్నేట్గా ఉంది కాబట్టి 2020లో వచ్చేటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కన్నా ఒక 10 marks అటు ఇటు తగ్గినా కానీ ఈ సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్స్కే కాకుండా నేను చెప్పినటువంటి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు, అదేవిధంగా ఎయిమ్స్లోకి వెళ్ళొచ్చు, జిప్మర్లోకి వెళ్ళొచ్చు, సో సెంట్రల్ యూనివర్సిటీస్లోకి వెళ్ళొచ్చు, ఈఎస్ఐ 50% కోటాలో కూడా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయండి నేషనల్ లెవెల్లో. ఓకే, అలాగే ఈ నీట్ పరీక్ష ఓన్లీ ఎంబీబీఎస్కేనా లేదంటే ఇతర కోర్సులు చేయడానికి కూడా ఈ నీట్ ఎగ్జామ్ రాస్తారు? ఈ నీట్ ఎగ్జామినేషన్ అనేది ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్ కూడా ఉపయోగపడుతుందండి. బీడీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్ అండి. సో బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జన్లో జాయిన్ అవ్వాలి అన్నా కానీ ఈ నీట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలా. నీట్లో క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ మాత్రమే బీడీఎస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో తెలంగాణలో వచ్చేటప్పటికి దాదాపు బీడీఎస్ సీట్స్ వచ్చి 1140 సీట్స్ దాకా ఉన్నాయండి. ఈ 1140 సీట్స్ని ఓన్లీ నీట్ బేస్ చేసుకొని, ఆ నీట్లో వచ్చినటువంటి ర్యాంక్ని బేస్ చేసుకొని ఫిల్ చేయడం జరుగుతుందండి. దీంతో పాటు మన స్టేట్లో ఉన్నటువంటి ఆయుష్ సీట్స్ కూడా, ఆయుష్ అంటే బిహెచ్ఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సర్జన్, సో బిఏఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సర్జన్, సో బిఎన్ఎంఎస్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురోపతి మెడికల్ సర్జన్, తర్వాత బియుఎంఎస్ బ్యాచులర్ ఆఫ్
బియు సర్జన్ అండి, బ్యాచులర్ ఆఫ్ యునాని మెడికల్ సర్జన్ అండి. ఈ ఆయుష్ సీట్స్ అంటారు. ఈ తెలంగాణ స్టేట్లో ఈ ఆయుష్లో జాయిన్ అవ్వటానికి కూడా కంపల్సరీగా నీట్లో ర్యాంక్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నీట్లో వచ్చినటువంటి ర్యాంక్ను బేస్ చేసుకొని వీటిని కూడా ఫిల్ చేయడం జరుగుతుందండి తెలంగాణలో ఉన్నటువంటి సీట్స్ని. అలాగే ఇప్పుడు బైపీసీ కోర్స్ చేసిన వాళ్ళు ఇతర కోర్సులు కూడా చేయొచ్చా? వాటి వివరాలు ఒకసారి తెలియచేయండి. అవునండి, బైపీసీ స్టూడెంట్స్ నేను చెప్పిన ఎంబీబీఎస్, బీడిఎస్ అండ్ ఆయుషే కాకుండా రిమైనింగ్ వెటనరీ, అగ్రికల్చర్, బిఎస్సి, ఫార్మ్ డి అండ్ బి ఫార్మసీ ఈ కోర్సెస్లో కూడా బైపీసీ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్సెస్లో బైపీసీ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అంటే కంపల్సరిగా తెలంగాణ స్టూడెంట్స్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయాలండి. ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్లో వచ్చేటప్పటికి 160 ఎంసెట్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది కంపల్సరిగా. ఆ ఎంసెట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ర్యాంక్ను బేస్ చేసుకొని మనం ఈ 4 కోర్సెస్ ఏ అయితే ఉన్నాయో, ఇది మనకి అగ్రికల్చర్ బిఎస్సి కానీ, వెటనరీ కానీ, బి ఫార్మసీ కానీ, ఫార్మ్ డీలో కానీ జాయిన్ కావడానికి అవకాశాన్ని తీసుకోవచ్చు. ఓకే, అగ్రికల్చర్ సార్ ఇప్పుడు బైపీసీ తీసుకున్నాక కూడా అగ్రికల్చర్ కూడా తీసుకోవచ్చు. అగ్రికల్చర్ అనేది మనకి బైపీసీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేటువంటిది అనమాట. అగ్రికల్చర్ బిఎస్సి అండి. ఓకే, సో అగ్రికల్చర్ బిఎస్సిలో జాయిన్ అవ్వాలి అంటే కంపల్సరీగా తెలంగాణ స్టూడెంట్ తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎంసెట్ ఎగ్జామినేషన్ కంపల్సరీగా రాయాలండి. దాంట్లో ర్యాంక్ తెచ్చుకొని ఆ ర్యాంక్ ప్రకారం వాటిలో జాయిన్ అవ్వడానికి అవకాశాన్ని తీసుకోవచ్చు.